కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమ రాహు సంచార స్థితి, సప్తమ స్థానంలో పంచమగ్రహ సంచార స్థితి, ఆదివారం అమావాస్య సందర్భంగా గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి విశేషంగా 2వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో బుధుడు, సప్తమ స్థానంలో పంచమగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఆత్మకారకుడు, మనకారకుడు, రుణరోగ శత్రుకారకుడు, బుద్ధికారకుడు, కలత్రకారకుడు సప్తమంలో ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. ఇద్దరిలో ఒకరి మాట ఒకరు వినేటువంటి మానవ ప్రయత్నం అన్నది చేయగలగాలి. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. అష్టమ రాహు సంచార స్థితి ఉండడం వలన ఆరోగ్య సమస్యలు, అనారోగ్యము పొంచి ఉన్నాయి. కనుక ఆదివారం అమావాస్య సందర్భంగా అంటే తెల్ల జిల్లేడు వృక్షానికి పుష్పాలు చాలా తెల్లగా ఉంటాయి. కనుక వీరు కొబ్బరి నూనెతో, తెల్లటి విరజాజులతో కానీ మల్లెపూలతో కానీ ఆ యొక్క తెల్ల జిల్లేడు వృక్షానికి దండం పెట్టడం, దీపం పెట్టడం యోగదాయకం. పరిస్థితులు అనుకూలించగలిగినట్లయితే ఆ తెల్ల జిల్లేడు వేరుని పెకిలించి బయటికి తీసినట్లయితే అందులో సాక్షాత్గా విఘ్నేశ్వర స్వామి వారికి స్వరూపం ఉంటుంది. ఆయనను తెచ్చి సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో ఉంచుకుంటున్నట్టయితే విపరీతమైన రాజయోగం కలిగి గ్రహదోషం తొలగి అష్టకష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కనుక ఈ యొక్క కర్కాటక రాశిలో వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో సత్ప్రవర్తన చాలా అవసరం. వీలైనంత వరకు గొడవలకు దూరంగా ఉండండి, ఆవేశానికి దూరంగా ఉండండి. ఈ అమావాస్య సందర్భంగా, ఈ పంచమగ్రహ కూటమి సందర్భంగా దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కనుక నీటి వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు, హోటల్ వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, నీటి ఉత్పత్తులు, అలాగా స్వీట్ హౌస్లు నడిపించేటువంటి వారందరూ శుచి, శుభ్రత, సత్ప్రవర్తన, ఏకాగ్రత, లక్ష్యంతో ప్రయాణం చేయగలడం, దీక్షా సంకల్పం చేతనే గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యం పొందగలరు అని చెప్పి గమనించాలి.